ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎస్తేరు గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనము ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఎస్తేరు అనేటువంటి ఆమె పర్షియన్ యొక్క రాజుల కాలంలో ఈమె చరిత్రను మనం గమనించగలం. పర్షియన్ రాజు అయినటువంటి అహష్వేరోషు, ఇతడు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇతడు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలిస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇతడు షోషాను కోటలో ప్రధానంగా ఆధారం చేసుకుని అతడు మొత్తాన్ని దాదాపు పరిపాలిస్తూ ఉన్నాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను ఆయన ఏలుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మన దేశం యొక్క పేరు కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. హిందూ దేశం అనేది మనదే, కానీ మన పేరు పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ఈ పేరు ప్రస్తావించబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము, అలాగే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో కూడా హిందూ దేశం అనేటువంటిది మాట వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో మన దేశం పేరు వ్రాయబడటం ఎంతో గొప్ప సంగతి. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ అహష్వేరోషు అనేటువంటి ఆయన పర్షియన్ రాజు షోషాను కోటను ఆధారం చేసుకుని అక్కడే కేంద్రంగా చేసుకుని ఈ 127 సంస్థానాలను పరిపాలిస్తూ ఉన్నారు. యూదులు చెరగొనిపోబడ్డారు, వీరు బానిసలుగా ఉన్నారు. అందులో ఎస్తేరు రాణిగా ఎన్నిక చేయబడింది. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరహునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశం వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఏమిటి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఇది ప్రాముఖ్యమైన మాట. అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము రాదు, జయము కలగదు అని ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. ఈ మాట చెప్పింది ఎవరనంటే, మంత్రి భార్య అయినటువంటి జెరషు, దుష్టుడైన హామాను భార్య అయినటువంటి జెరషు చెప్పిన మాట. ఒక శత్రువు భార్య చెప్పిన మాట ఇది. ఇది ఎంత సత్యమో ఆలోచించండి. అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఎంత గొప్ప ప్రాముఖ్యమైన మాట ఇది. యూదులు ఎవరునంటే ఏకదేవుని ఆరాధించేవారు. యూదులు ఎవరునంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేవారు, నిష్ఠాగరిష్ఠులు, వాక్యానుసారంగా జీవించేవారు. ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటల ప్రకారంగా నడుచుకునేవారు. వారి మార్గం వేరు, వారి ఏక మార్గము, వారి ఏకదేవుణ్ణి కలిగిన వారు. లోకంలో ఉన్న పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వీళ్ళ మార్గం వేరు, వారి మార్గం వేరు. కాబట్టి వీళ్ళు ఏకదేవుని ఆరాధించేవారు. ఇందులో భాగంగా యూదుడైనటువంటి మొర్దెకై అనే ఒక ఆయన ఉన్నాడు.
ఆయన రాజుగారి దగ్గర ఒక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి, రాజుగారి గుమ్మము దగ్గర కాపలో కాసేటువంటి వ్యక్తి. ఈ మొర్దెకై యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నవాడు, ఏకదేవుణ్ణి ఆరాధించేవాడు. మంత్రి గారు రాజుగారి దగ్గరికి వస్తూ వెళుతున్నటువంటి సమయాల్లో అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసేవారు. కానీ ఈ మొర్దెకై ఏం చేసేవాడంటే సాష్టాంగ నమస్కారం చేయకుండా మామూలుగా వందనాలని చెప్పేవాడు తప్ప సాష్టాంగ నమస్కారం చేసేవాడు కాదు. పక్కన ఉన్నటువంటి సహ ఉద్యోగస్తులు అన్నారు, నువ్వేంటి మేమందరం సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నువ్వెందుకు సాష్టాంగ నమస్కారం చేయవని అడిగితే, నేను ఏకదేవుని ఆరాధించేవాడిని కాబట్టి మా పద్ధతులు వేరు, మా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఏమి రాయబడిందంటే సాష్టాంగ నమస్కారం చేయడం అనేది అది దేవుని స్థానం, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఏ వ్యక్తికి కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. వందనాలు చెప్పొచ్చు, కానీ సాష్టాంగ నమస్కారం అనేది దేవునికి చెందింది కాబట్టి అది దేవునికే ఇస్తాను తప్ప ఆ స్థానాన్ని మనుషులకి ఎంత మాత్రం ఇవ్వను, నేను అలాగ సాష్టాంగ నమస్కారం చేయను అన్నాడు. అన్యులు చేస్తారు. ఒకానొక సమయంలో అన్యుడైనటువంటి కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. పేతురు యూదుడు, కొర్నేలి అన్యుడు. అపోస్తలుడైన పేతురు కొర్నేలి ఇంటికి రాగానే సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం అపోస్తల కార్యంలో చూడగలం. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేయడం అనేది యూదులు చేయరు, ఒక దేవుడికి మాత్రమే చేస్తారు. సాష్టాంగ నమస్కారం అంటే అంగము అంటే అవయవము అని అర్థం. సాష్టాంగం అని అంటే తల నుండి అరిపాదముల వరకు అన్ని అవయవాలు కూడా ఆ భూమిని నేలను తాకటం సాష్టాంగ నమస్కారం అని అంటే. అది ఒక్క దేవునికి మాత్రమే చేస్తారు యూదులు. ఆ స్థానాన్ని నేను ఇవ్వనంటే అక్కడ సహ ఉద్యోగస్తులు అనుకున్నారు, అసలు వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో, అసలు వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అయితే చూద్దాము, వీళ్ళ దేవుడు ఈయన్ని ఎలా రక్షిస్తాడో చూద్దాము, ఈ విషయాలు మంత్రి గారు చెబుదాము, అప్పుడు చూద్దాము ఈయన సంగతి ఏందో, వీళ్ళ దేవుడి సంగతి ఏందో అన్నట్టుగా వాళ్ళు మంత్రి గారు చెప్పారు. మంత్రి గారు మీరు వెళ్తున్నారు వస్తున్నారు, మీరు గమనించట్లేదు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు వ్యక్తి అంట, కాబట్టి ఆయన సాష్టాంగ నమస్కారం చేయట్లేదు మీకు, మీరు ఒకసారి వెళ్తున్నప్పుడు గమనించండి అని అన్నారు. చెప్పినప్పుడు మంత్రి గారు అలా వెళ్తున్న సమయాల్లో గమనించాడు, కానీ సాష్టాంగ నమస్కారం చేయట్లా, వందనాలని చెబుతున్నాడు తప్ప సాష్టాంగ నమస్కారం చూశాడు. ఇతడు ఎవడు, ఈయన జాతి ఏంటి, అవన్నీ మొత్తం కూడా డీటెయిల్ తీసుకున్నాడు. ఇతడు యూదుడు, ఇతనికి సంబంధించి యూదా జాతి మన దేశంలో ఉంది కాబట్టి వారు చెరగొనిపోబడి వచ్చినటువంటి వారు, మన దేశానికి వచ్చినటువంటి వారు. బబులోను రాజు నెబుకద్నెజరు కాలంలో చెరలోనికి వచ్చారు. బబులోను ఆ సామ్రాజ్యాన్ని జయించింది మన సామ్రాజ్యం, పార్శిక మాదే సామ్రాజ్యం మన సామ్రాజ్యం. కాబట్టి మన సామ్రాజ్యంలో వీరు బానిసలుగా వాళ్ళైతే వాళ్ళు ఒక దాసులుగా మనకి ఉన్నారు. కాబట్టి వీళ్ళ లెక్క అంతా వీళ్ళందరినీ హతమార్చేద్దాం, రాజుగారికి నేను ఏది చెప్తే అది శాసనం కాబట్టి రాజుగారు నా మాట వింటాడు కాబట్టి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మన దేశంలో ఒక జాతి వారు ఉన్నారు, వాళ్ళు మన దేశానికి ఏమాత్రం ఉపయోగపడరు, వాళ్ళు మంచివారు కాదు, వారి పద్ధతులు మన పద్ధతులు వేరు, కాబట్టి మరణ శాసనాన్ని వ్రాయించి ఒక రోజున వాళ్ళందరినీ కూడా హతమార్చాలని రాజుగారికి చెప్పాడు. ఆ మాటను మనం ఒకసారి చూద్దాము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అంతట హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఉండు జనములలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్నవారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. కాబట్టి వారందరిని హతమార్చాలని రాజుగారితో చెప్పాడు. వారిని ఉండనిచ్చుట క్షేమం, ఎందుకంటే వారి పద్ధతులు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొన్నవారు కారు, వారు ఉండనిచ్చుట క్షేమం కాదు, వారిని హతమార్చాలి అని మంత్రి రాజుగారికి చెప్పాడు. సరే నీ ఇష్టం అని చెప్పి శాసనం రాశారు, దాన్ని ముద్ర వేశారు. 12వ నెల అదార్ అనే 12వ నెలలో వారిని హతమార్చాలని వారు అక్కడ శాసనాలు రాశారు. అప్పటికే రాజుగారి భార్య ఎవరంటే యూదురాలే, ఎస్తేరు ఎన్నిక చేయబడింది. రాజుగారికి వివాహం చేసే సమయాల్లో వివాహం చేసుకోవడానికి తన సంస్థానాలన్నిటిలో కన్యకలను పిలిచినప్పుడు కన్యకలందరిలో ఆ ఎస్తేరు ఎన్నిక చేయబడింది. ఆమె యూదురాలన్న సంగతి రాజుగారికి తెలియదు, మంత్రి గారికి తెలియదు. కాబట్టి ఆ యూదులకు మరణ శాసనము రాయబడింది. ఎందుకంటే ఈ మంత్రి అయిన హామాను ఎవరంటే యూదులకు శత్రువు అనే మాట కూడా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 3వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఆఖరి లైన్లో ఈ హామాను
యూదులకు శత్రువు అనే మాట ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఆఖరి లైన్లో మనం చూస్తాం. ఈ హామానవుడు యూదులకు శత్రువు. ఈరోజు మన జీవితంలో మనకు ఎవరూ శత్రువు లేరు. మనకు అపవాదే మనకు శత్రువు, పాపమే మనకు శత్రువు. మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు. శత్రువులను కూడా దేవుడు ప్రేమించమని చెప్పాడు. కానీ మనలను శత్రువులుగా భావించేవారు చాలామంది ఉండొచ్చు. కానీ మనం వారిని క్షమించే మనసు మనము కలిగి ఉండాలి. ఈ హామాను యూదులకు శత్రువు అనే మాట రాయబడింది. చివరి ఒక రోజున మరణ శాసనాన్ని వ్రాయించినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న మొర్దెకై, యూదుడైనటువంటి మొర్దెకై ఎంతో బాధపడతాడు. ఈ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేస్తాడు. ఎస్తేరు ఎవరంటే మొర్దెకైకి కూతురు అవుతుంది. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈ మొర్దెకై అనేటువంటి ఆయన ఆ ఎస్తేరుని పెంచి పెద్ద చేశాడు. చివరికి ఆమె రాణి స్థానంలో ఉన్నది. ఎస్తేరుకి బాబాయ్ అవుతాడు మొర్దెకై. ఎస్తేరు గ్రంథంలో మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏం ధ్యానిస్తున్నామంటే, అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అని మంత్రి హామాను భార్య అయినటువంటి జెరెషు చెప్పినటువంటి మాట. నిజంగా యూదుడు, మొర్దెకై యూదుడు, తన జాతి వారు యూదుల మీద నీకు జయము రాదు. వాస్తవంగా అతడు యూదుడైన ఎడల నీకు జయము రాదని చెప్పింది. నిజంగా ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ మొర్దెకై జాతి వారిని నాశనం చేయాలని మంత్రి తలపెట్టాడు. మంత్రి అక్కడ మరణ శాసనాన్ని వ్రాయించి పెట్టాడు. కానీ వీరు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు మొర్దెకై, తర్వాత ఎస్తేరు, తర్వాత తన జాతి వారందరూ, యోధా జాతి వారందరూ దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేశారు. మన జీవితంలో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, నీతిగా మనం నిలబడినప్పుడు మన జీవితంలో శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు భక్తులు విగ్రహానికి నమస్కారం చేయలేదని అక్కడ ఉన్నటువంటి బబులోను రాజు నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేయమని చెప్పాడు. అయినా వారు దేవుని కొరకు నిలబడ్డారు. కానీ దేవుడు అగ్ని బలాన్ని కూడా వారు చల్లార్చగలిగారు. దేవుడు వారిని అగ్ని బలము నుండి వారిని రక్షించగలిగారు. నీతిగా మనం నిలబడినప్పుడు శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ దేవుడు వాటన్నిటిపైన దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. చూడండి, ఇక్కడ యూదులకు నాశనం తలపెట్టినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు దేవునికి. ప్రభువా, మాకు నాశనాన్ని తలపెట్టారు, ఈ పరిస్థితి నుండి, మరణము నుండి, మరణ శాసనమును జీవశాసనంగా మార్చాలి, మరణం నుండి మమ్మల్ని విడిపించాలి, నాశనం నుండి మమ్మల్ని తప్పించాలి అని అందరూ కూడా ప్రార్థన చేశారు. కానీ ఒక రోజున ఏం జరిగిందనంటే, రాజుగారికి ఒక రోజున నిద్ర పట్టలేదు. ఆ సమయంలో అతడు రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకుని చదివించుకుంటున్నాడు. అంటే నా రాజ్యంలో ఏమేమి జరిగినాయో, ఏం విషయాలు జరిగినాయో అవన్నీ ఆ సమాచార గ్రంథంలో రాసి ఉంటాయి. కాబట్టి రాజుగారు నిద్ర పట్టకుండా ఉన్న సమయంలో అక్కడ ఆ గ్రంథంలో ఉన్న విషయాలు చదివించుకుంటున్నాడు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. 2వ వచనం, ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పించుకొని గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఏమేమి జరిగినాయన్నీ చదువుతూ ఉంటే అక్కడ ఒక విషయం తారసపడింది. ఏమిటనంటే, రాజుగారిని చంపాలని 2 వ్యక్తులు పూనుకున్నారు. అయితే రాజుగారి యొక్క ప్రాణమును కాపాడాడు మొర్దెకై అనేటువంటి వ్యక్తి అని అందులో రాస్తుంది. అది వెంటనే ఈ మాట విన్నటువంటి రాజుగారు, మరి అతనికి ఏమైనా బహుమానం ఏమైనా ఇచ్చారా అని అడిగాడు. అతనికి ఏ విధమైన బహుమానము ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇచ్చుంటే ఆ సమాచార గ్రంథంలో రాసి ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి వారులారా, యూదులు ఎవరు అనంటే దేవుని పిల్లలు, ఏకదేవుని ఆరాధించేవారు. క్రైస్తవులు ఎవరు? ఏకదేవుని ఆరాధించేవారు. వారి దేశానికి మేలు చేసేటువంటి వారు, దేశం కోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, దేశ అధికారుల కొరకు, రాష్ట్ర అధికారుల కొరకు, గ్రామంలోని ప్రజల కొరకు ప్రార్థన చేసేటువంటి వారు, మేలు కోరుకునేటువంటి వారు. ఇలాంటి వారి మీద ఎన్నో విషయాలు ప్రియమైన వారులారా కుతంత్రాలు పన్నేటువంటి వారు ఉన్నారు. కానీ వీళ్ళు మేలు చేసేటువంటి వారన్న సంగతి, సత్యాన్ని ఆనాటి కాలంలోనే మనం గ్రంథంలో చూడగలుగుతున్నాం. వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఆ దేశ క్షేమం కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు చెప్పారు ఏమనంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మీరు ఏ దేశంలో ఉన్నా ఆ దేశ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయుడి. అలా ప్రార్థించడం వలన
అది మీకు క్షేమంగా మారిద్ది అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. మీరు ఏ దేశంలో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. మొర్దెకై ఆ విధంగానే ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ దేశానికి అధికారిగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి అహష్వేరోషు యొక్క ప్రాణాన్ని కాపాడాడు మొర్దెకై. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి అధికారులు గుర్తించలేదు, ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రి గుర్తించలేదు. కానీ ఆ సమాచార గ్రంథంలో రాసిన సంగతి చదివినప్పుడు మరి అతనికి ఏమీ బహుమానం కూడా ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నారు. ఈ లోపల మంత్రి గారు వచ్చాడు. ఎందుకంటే ఈ మొర్దెకైని ఉరిదీయాలి, తర్వాత వారి జాతి వారిని తర్వాత వారిని హతమారుద్దాము, ముందు ఈ మొర్దెకైని ఉరిదీయాలని ఆల్రెడీ 50 మూరల ఉరికొయ్యి తయారు చేసి వచ్చి వెంటనే ఆయన ఉరిదిద్దామన్నట్టుగా రాజుగారితో మాట్లాడదామన్నట్టుగా వచ్చాడు. భటులు చెప్పారు, అయ్యా మంత్రి గారు వచ్చారు మీతో మాట్లాడడానికంటే రమ్మన్నాడు. వచ్చిన తర్వాత లోపలికి రావడంతోనే రాజుగారు ఏమన్నాడంటే, అయ్యా రాజు యొక్క క్షేమాన్ని కోరి వారికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. అడిగితే రాజుగారి యొక్క క్షేమాన్ని కోరేది, రాజుగారికి మంచి సలహాలు ఇచ్చేది నేనే కదా, కాబట్టి ఆయన అనుకుని ఏమనుకున్నాడంటే రాజుగారి యొక్క క్షేమం చూసేవారికి రాజుగారు గుర్రం మీద ఊరేగించాలి, రాజుగారి యొక్క రాజవస్త్రాలు ధరింప చేయాలి, ఆయన కిరీటం వారి తల మీద పెట్టాలి, పెట్టి ఊరేగించాలి, చాటింపు వేయాలి, రాజుగారి యొక్క క్షేమం కోరేవారిని ఈ విధంగా గణపరచబడుద్ది అని చాటింపు వేయాలి అన్నప్పుడు నువ్వు పోయి మొర్దెకైకి అలా చేసిరా పో అన్నాడు రాజుగారు. అంటేనే అసలే మొర్దెకై సంగతి చెబుదామని వస్తే ఈ మాట అన్నాడు ఏంటి అని బాధపడ్డాడు. మరి రాజుగారి మాట కదా, శాసనం కదా, చేయాలి కదా. చివరికి రాజుగారు గుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రాలు ధరింపజేసి కిరీటం పెట్టి ఆ విధంగా ఊరేగించారు. ఊరేగిన తర్వాత మనోడు ముఖం అంతా మాడిపోయి చివరికి ఇంటికి వెళ్ళాడు. ముఖం చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. భార్య అడిగింది, ఏంటి అలా ఉన్నావేంటి అని అడిగితే ఇలా జరిగిన సంగతి అంతా చెప్పాడు. చెబితే అప్పుడు ఆ భార్య అంది ఏమందంటే, అతడు యూదుడైన యెడల అతని మీద నీకు జయము కలగదు అని చెప్పింది. ఎంత గొప్ప మాట! నువ్వు క్రైస్తవుడు అయిన వాళ్ళ ఏది కూడా నీ మీదకి జయము కలగదు. అతడు యూదుడైన యెడల అతని మీద నీకు జయము కలగదు. అతడు దేవుని బిడ్డ అయిన యెడల, అతడు నిజదేవుని ఎరిగిన వాడైన యెడల అతని మీద నీకు జయము కలగదు. నీతో యుద్ధము వారు చేయుదురు కానీ వారు నీ మీద విజయం పొందజాలరు అనే మాట వ్రాయబడింది ప్రియమైన ఇర్మియా గ్రంథంలో. వారు నీతో యుద్ధము చేయుదురు కానీ వారు నీ మీద విజయం పొందజాలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి కూడా నీ మీద జయం పొందజాలదు. ఎందుకంటే నీకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఏ శ్రమ, ఏ కష్టము, ఏ పరిస్థితి కూడా నీ మీద విజయం పొందజాలదు. ఏ మనుషుడు కూడా, ఏ సాతాను కుతంత్రాలు కూడా నీ మీద విజయం పొందజాలవు. నువ్వు యూదుడైన యెడల, నువ్వు క్రైస్తవుడైన యెడల, నువ్వు నిజదేవుడు ఎరిగిన వారిని యెడల, ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ పక్షాన నీకు జయమిస్తాడు అన్ని పరిస్థితుల మీద. చూడండి ఎంత గొప్ప మాట ఎస్తేరు గ్రంథంలో రాయబడింది. ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అతడు యూదుడైన యెడల అతని మీద నీకు జయము కలగదని శత్రువు భార్య అయినటువంటి ఆ జెరెషు చెప్పినటువంటి మాట. కాబట్టి శత్రువు ఎదుట నీ తలను పైకెత్తువాడు ఆయన దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, శోధనలో నిలబడు, దేవుని కొరకు నిలబడు, నీతి కొరకు నిలబడు. దేవుడు ఖచ్చితంగా నీకు జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు నీతి నిమిత్తం శ్రమలు రావచ్చు, ఆయన నిలబడు దేవుని కొరకు, దేవుడు వాటన్నిటిపైన నీకు జయమిస్తాడు. మనుషులు నీ మీద నీ విషయంలో అనేక రకాలుగా కుతంత్రాలు పన్నొచ్చు, కానీ అవేవి పనిచేయవు. బైబిల్లో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 43వ అధ్యాయము 2వ వచనంలో, నువ్వు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు, నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే జలములు, నదులు, లేకపోతే నదుల్లో బడి వెళ్ళినప్పుడు, జలములో బడి వెళ్ళినప్పుడు, అగ్ని మధ్య వెళ్ళినప్పుడు, ఇవన్నీ శ్రమలకు, శోధనలకు సాదృశ్యం. నువ్వు ఇవన్నీ కూడా వాటిని నువ్వు జయిస్తావు కానీ అవి నిన్ను జయించవు. నువ్వు నదుల్లో బడి వెళ్ళినా నీళ్ళు నీ మీద పొర్లిపారవు, జలములో దాటినా నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఏది నీ మీద విజయం ఉండజాలదు. కాబట్టి ప్రియమైన వారు, ఏది నీ మీద పారదో, నువ్వు దేనికి, ఏ పరిస్థితికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడైనాడు కాబట్టి నీ పక్షాన దేవుడు నీకు జయము ఇస్తాడు. అతడు యూదుడైన యెడల అతని మీద నీకు జయము కలదు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, అలాగే నిందాడ చదివినటువంటి మాట ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట చూడండి. 1వ అధ్యాయము 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకును నీకు తోడైనందున
వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నీ పక్షాన్ని నేనున్నాను. సర్వశక్తి గల దేవుని రెక్కల కిందకు నువ్వు వచ్చావు కాబట్టి ఏది నీ మీద విజయం పొందజాలదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు యూదుడైన యెడల ఖచ్చితంగా దేవుడు నీకు అన్ని పరిస్థితులపైన జయమిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, ఏకదేవుని ఆరాధించే వ్యక్తివైతే ఏ పరిస్థితికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈయన నిజమైన దేవుడు, ఆయన పక్షం నుండి నీకు జయాన్ని ఇస్తాడు. అన్ని విషయాలు, లోకం పైన, పాపం పైన, ప్రతికూల పరిస్థితులపైన, ఏ విషయాలకు నువ్వు భయపడుతున్న వాటన్నిటిపైన ఆయన నీకు జయమిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. ఇది మొదటిది. ఈ ఎస్తేరు గ్రంథంలో రెండవ మాట మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో అన్నమాట. మొర్దెకై రాజు గుమ్మము దగ్గర ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యూదులకు నాశనము తలపెట్టబడింది, యూదులకు మరణ శాస్త్రము వ్రాయబడింది, ఒక రోజున యూదులందరూ హతమార్చబడే పరిస్థితి కలిగింది అనే మాట ఎప్పుడైతే వినబడిందో వెంటనే ఎస్తేరుకి వర్తమానం పంపించాడు. 4వ అధ్యాయం 14వ వచనం, నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనిమని చెప్పుమనెను. మొర్దెకై అంటున్నాడు ఎస్తేరుతో, నువ్వు రాణిగా ఉన్నంత మాత్రాన నాకేం కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను క్షేమంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి. నువ్వు కాబట్టి నీకు అధికారం ఉంది, కాబట్టి రాజుగారితో మాట్లాడే అధికారం నీకుంది, రాజుగారితో మాట్లాడే అవకాశం నీకుంది. నువ్వు సమీపముగా ఉన్నటువంటి వ్యక్తివి రాజుగారికి. కాబట్టి యూదులకు నాశనం తలపెట్టబడిన సంగతి నువ్వు ఎరుగున్నావు, కాబట్టి నువ్వు వెళ్ళి రాజుగారితో ఈ విషయం మాట్లాడు అని మొర్దెకై అక్కడ ఎస్తేరును పురుకొల్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక గొప్ప మాట అంటాడు. ఏమంటాడంటే, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మరొక దిక్కు నుండి మాకు సహాయము చేస్తాడు, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్పినప్పుడు ఎస్తేరు ఆ మాటలు తీసుకుని నేను రాజుగారి దగ్గరికి వెళ్ళక నెల దినములైంది, అయినను సరే నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నా సహచరులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మాట్లాడతానని ఆమె అన్నప్పుడు ఆమె మొదట ప్రార్థన చేసుకుంది. అక్కడ మనం చూసినటువంటి ఆ మాట చూడండి, యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వస్తుంది. విశ్వాసంతో మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట అది. ఈరోజు నీకు విశ్వాసం ఉందా? 4 దారులు మూసిన దేవుడు ఏదో ఒక దారి నాకు తెరుస్తాడనే విశ్వాసం నీకుందా? ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నీకుందా? యూదులకు సహాయం మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ప్రియమైన వారు, అది ఖచ్చితం. అది బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు తన పిల్లల అవసరతలు తీర్చడానికి కానీ, దేవుడు తన పిల్లలకు సహాయం చేయడానికి దేవుని దగ్గర అనేకమైన మార్గాలని, ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు అనుకూలపరచగలడు. ఒకనొక సమయంలో పన్ను కట్టడానికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ పేతురుతో అన్నారు, మీ బోధకుడు పన్ను కట్టడా ఏంటి అని అడిగారు. అడిగితే కడతారు అని చెప్పేసి, మా ప్రభు పన్ను కడతాడు అని చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నారు, నేను రాజుని, నేను పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అయినా ఈ మాటలు చెప్పిన వాళ్ళకి అర్థం కావని అక్కడ పన్ను కట్టడానికి డబ్బులు ఎత్తితే డబ్బులు లేవు, కానుక సంచి. చివరికి పేతురుని అంటాడు, నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం వేసి ఆ మొట్టమొదటి చేప వచ్చింది, ఆ చేపను ఎత్తురు, అందులో షెకెల్ ఉంటుంది, నా కొరకు నీ కొరకు పన్ను కట్టమని పేతురుని సముద్రానికి దగ్గరికి గలిలయ సముద్రానికి పంపిస్తాడు, వెళ్ళమని గాలం వేయమంటాడు. వచ్చిన మొదటి చేపలో నాణ్యం ఉంటుంది, తీసి నా కొరకు నీ కొరకు పన్ను కట్టమంటాడు. కట్టాల్సిన అరషెకేలే, నా కొరకు అరషెకేలు, నీ కొరకు అరషెకేలు పన్ను కట్టమంటాడు. అంటే చూడండి, ఇక్కడ డబ్బు లేకపోయినా దేవుడు మరొక మార్గాన్ని చూపించాడు అక్కడ. అంటే గలిలయ సముద్రం, మంచినీటి సరస్సు, బట్టలు ఉతుకుతుంటే ఎప్పుడు జారిపోయిందో, నాణ్యం జారిపోయింది తెలియదు సముద్రంలోకి, చేప మింగింది, అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. కాబట్టి దేవుడు అక్కడ మార్గాన్ని చూపించాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. నిజంగానే అక్కడ చేప నోరు తెరిచాడుగా, షెకెల్ ఉంది, అది తన కొరకు, ప్రభు కొరకు పన్ను కట్టారు. చూడండి, తన ప్రజల అవసరతలు తీర్చడానికి దేవుని దగ్గర అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక తల్లి ఆ రోజుల్లో ఐగుప్తు రాజు మగపిల్లలు పుట్టిన వాళ్ళందరూ చంపేయమంటే ఆ తల్లి జాగ్రత్తగా ఆ బాబుని కని 3 నెలలు దాచిపెట్టగలిగింది. చివరికి దాచిపెట్టలేక
అందరికీ తెలిసిపోయిందని చెప్పేసి ఆ బాబును జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెడితే ఆమె ప్రార్థన చేసుకుంది. కానీ దేవుడు నిజంగా ఆ బాబును మరలా ఆమె చేతిలోనే దేవుడు పెట్టాడు కదా. చూడండి, 4 దారులు మూసున్న దేవునికి ఆ బిడ్డను అప్పగించినప్పుడు ఆ బిడ్డను మరలా ఆ తల్లి ఒడిలోనే దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. కాబట్టి దేవుడు తన పిల్లల కొరకు ఆయన అనేకమైన మార్గాలు తెరవగలడు. అనేకమైన మార్గాలు ఉన్నాయి దేవుని దగ్గర. కాబట్టి ఆ విశ్వాసం మొర్దెకైకి ఉంది. 4:14 నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. నువ్వు ఈ సమయం కొరకే యూదులకు ఇలాంటి నాశనం అనేది ఒకటి వస్తుందని దేవుడికి ముందుగానే దేవుడు నీకు ఈ విధమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడేమో, ఈ సమయం కొరకు దేవుడు నిన్ను నియమించాడేమో ఒకసారి ఆలోచించుకోమని మొర్దెకై అక్కడ తెలియచేయడం జరిగింది. కాబట్టి వారు విశ్వాసం ఉంచారు. రెండోది అందరూ ప్రార్థన చేశారు. అక్కడ మొర్దెకై ప్రార్థన చేశాడు. 4వ అధ్యాయం 1-4 చూస్తే మొర్దెకై ప్రార్థన చేశాడు. తర్వాత మొర్దెకై ఎస్తేరుని పురుకొల్పాడు, నువ్వు కూడా దీని విషయంలో ఆలోచించమని. కాబట్టి ఎస్తేరు కూడా అందరితో కలిసి ఆమె కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. చివరికి దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. దేవుడు మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చేశాడు. రాజుగారికి ఒక రోజున తెలియజేశాడు. ఈ యూదులు అనగా మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినప్పుడు రాజుగారికి అర్థమైపోయింది. ఎస్తేరు కూడా చెబుతుంది, మా జాతి వారికి నాశనం తలబెట్టాడు ఈ దుష్టుడైన హామానే అని చెప్పినప్పుడు రాజుగారికి అర్థం కాలేదు. చివరికి ఈయన నాశనం తలబెట్టాడా అంటే యూదులైన మీరు యూదులా అనుకొని చివరికి యూదులంటే రాజుకు క్షేమాన్ని కోరేవారు, దేశ క్షేమం కోరేవారు, ప్రార్థన చేసేవారని రాజుగారికి అర్థమైంది. చివరికి ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరిదిద్దామని అనుకున్నారో ఆ ఉరికొయ్య మీదనే దుష్టుడైన హామాన్ని ఉరి తీయడం జరిగింది. ఏ విత్తనం విత్తుకుంటామో ఆ పంట కోసుకోక తప్పదు. అయితే ఆ అధికారాన్ని రాజుగారు తిరిగి మొర్దెకైకే అప్పగించాడు. ఆ శాసనం విషయంలో ఆ మరణ శాసనాన్ని దేవుడు మార్చివేసేసాడు. కాబట్టి యూదులకు ఎంతో సంతోషము ఆనందం కలిగినట్లుగా మనం చూడగలము. 8వ అధ్యాయము 16 చూసినట్లయితే మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగాను. దేవుడు దుఃఖకరమైన పరిస్థితులను, బాధకరమైన పరిస్థితులను ఆనందకరంగా, సంతుష్టి సహితంగా దేవుడు మార్చేశాడు. మరి అంతే మాత్రమే కాదు, వారి జీవితంలో దుఃఖములో వేదనలో కొనసాగిన వీరి జీవితాల్లో దేవుడు ఆనందంతో కాదు ఇంకా మరింత ఘనపరిచే విధంగా వారి పరిస్థితులను మార్చివేసినట్లుగా మనము చూడగలం. ప్రేమైన వాళ్ళ యూదులకు కీడు తలపెట్టినటువంటి వాడే తన తల మీదకే తాను కీడు కొని తెచ్చుకున్నట్టుగా మనం చూడగలం. చివరికి యూదులు ఆ దినాన్ని వారు గుర్తుపెట్టుకొని పూర్వీ పండగ జరుపుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏమిటనంటే అతడు యూదుడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఎంత గొప్ప మాట. నువ్వు దేవుని బిడ్డవైతే నీవు ఎంతమంది నీతో యుద్ధం చేసినా వారు జయమొందజాలరు. ఏ పరిస్థితులు నీతో యుద్ధం చేయొచ్చు కానీ అవి నీ మీద జయమొందజాలవు. దేవుని పక్షాన ఉండి నీకు విజయం ఇస్తాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, నిరీక్షణ కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థించు, నీ పరిస్థితులను ఆయన మార్చివేస్తాడు. రెండోది మనం చూసినట్లయితే యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వచ్చును అనే ఒక గొప్ప మాటను మనము చూడగలం. యూదునికి సహాయము మరి ఒక దిక్కు నుండి వచ్చును. అవసరమైతే దేవుడు నీ కొరకు అనేకమైన మార్గాలు ఆయన తెరవజేయగలడు. ఈ 2 విషయాలు మనము చూడగలం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యూదుని గురించి ఇంకొక మాట ఉంది. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 23 ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది అన్యులు వస్తారు. అంత మాత్రమే కాదు, మీ దేవుడు గొప్పవాడని చెబుతారు, మీరు సేవించే దేవుని సేవిస్తారు అని ఇక్కడ ఒక ప్రవచన వాక్యము వ్రాయబడింది. మన జీవితంలో క్రీస్తుని చూపించగలిగితే మన చెంగు పట్టుకుని 10 మంది వస్తారు. మన జీవితం అనేకులకి సాక్షార్థంగా ఉందా? అనేకులకి మాదిరికరంగా ఉందా మన జీవితం? అలా ఉన్నట్లయితే నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి వారు ఆకర్షించగలరు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు మేము ధ్యానించాం ప్రభువా. కాబట్టి ఈ వాక్యమును ఎవరైతే విశ్వసించి ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో కూడా అద్భుత కార్యములు జరిగించండి. అన్ని పరిస్థితులు వారికి జయము దయచేయండి. మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దేవుని మాటలు విన్న బిడ్డలకును దేవుడు సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.